పవిత్రమైన తిరుమల లడ్డూని కల్తీ చేసిన వైఎస్ఆర్సీపీ పాలకులు వెంకటేశ్వర స్వామిపైనే దాడికి ఒడిగట్టారని ముఖ్యమంత్రి చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. తిరుమలతో పాటు ఎక్కడ వీలు చిక్కితే అక్కడ అన్నట్లుగా 10 దేవాలయాల్లో కల్తీకి పాల్పడటంతో పాటు అనేక దేవాలయాలను ధ్వంసం చేశారని మండిపడ్డారు. కరుడుగట్టిన నేరస్తుడు అసత్యాన్ని నమ్మించేందుకు చేసే ప్రయత్నమే కల్తీ లడ్డు విషయంలో జగన్ చేస్తున్నాడని ధ్వజమెత్తారు. దౌర్జన్యం, రౌడీయిజం చేస్తే సహించమోనని చెప్పారు. దేవుడితో పెట్టుకుంటే పరిణామాలు తీవ్రంగా ఉంటాయని హెచ్చరించారు. తిరుమల పవిత్రతను కాపాడుకోవాల్సిన బాధ్యత అందరిపై ఉందన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నివాసంలో తిరుమల లడ్డూ కల్తీ వ్యవహారంపై కూటమి పార్టీ అగ్రనేతలు కీలకంగా సమావేశమయ్యారు. ఈ భేటీలో ముఖ్యమంత్రి చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు మాధవ్, మంత్రులు నారా లోకేష్, పయ్యావుల కేశవ్, ఆనం రామనారాయణ రెడ్డి, సత్యకుమార్ యాదవ్, పార్థసారథి, టీడీపీ రాష్ట్ర అధ్యక్షులు పల్లా శ్రీనివాసరావులు పాల్గొన్నారు. అనంతరం నిర్వహించిన మీడియా సమావేశంలో చంద్రబాబు మాట్లాడారు. వైసీపీ ప్రభుత్వంలో ప్రసాదాన్ని అపవిత్రం చేసేందుకు దేవుడంటే కూడా లెక్క చేయలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఘోరమైన నేరం చేసి మహాపాపానికి ఒడికట్టి ఎదురుదాడి చేస్తున్నారన్న సీఎం విషయాన్ని ఇంతటితో వదలమని స్పష్టం చేశారు. బ్రిటిష్ వాళ్లు సైతం వెంకటేశ్వర స్వామి జోలికి రాలేదని అన్నారు. వైఎస్ఆర్సీపీ వాళ్లు దేవుడితోనే పెట్టుకున్నారని మండిపడ్డారు. 2022లోనే కల్తీ నిర్ధారణ అయినా ఎందుకు నివేదికను తొక్కిపెట్టారని నిలదీశారు. వైఎస్ఆర్సీపీ నేతలు చెయ్యకూడని మహాపాపం చేసి మళ్లీ బూతులు మాట్లాడుతూ మైండ్ గేమ్ ఆడుతున్నారని ముఖ్యమంత్రి చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. దేవుడిపై విశ్వాసం లేకపోతే భక్తుల మనోభావాల జోలికి రాకూడదని హితవు పలికారు. అలాంటి వారిని ఉపేక్షించేది లేదని హెచ్చరించారు. దేవుడికి అపచారం జరిగినప్పుడు ఎవరైనా ముక్తకంఠంతో ఖండించాలన్నారు. ఎన్నో రసాయనాలు కలిసినా భక్తుల ప్రాణాలకు ప్రమాదం వాటిల్లలేదంటే అది దేవుడి మహిమేనని చెప్పారు. మహాపాపం చేసి ఎదురుదాడి చేస్తుంటే ఉపేక్షించాలా అని నిలదీశారు. వెంకటేశ్వర స్వామిని సహాయకుడు అనుకుంటున్నారా అని ప్రశ్నించారు. అసలు సిట్లో మీరు చూస్తే మొత్తం కెమికల్స్తో, పామాయిల్తో నెయ్యి తయారు చేసే పరిస్థితికి వచ్చారు. ఇప్పుడే కేశవ్ గారు చెప్పినట్టు దాంట్లో మళ్ళీ ఆ కెమికల్స్ కూడా కొన్ని ఆయిల్తో తయారు చేస్తారు, కొంతమంది యానిమల్ ఫ్యాట్తో కూడా తయారు చేస్తారనే పరిస్థితికి వచ్చారు. అంటే దేవుడు అంటే లెక్కలెత్తనం, డెలిబరేట్గా అపవిత్రం చేయడానికి మీకు విశ్వాసం లేకపోవచ్చు. విశ్వాసం లేకపోతే ఆ జోలుకు రావద్దండి. విశ్వాసం ఉండే భక్తుల మనోభావాలు దెబ్బతీయడానికి, లేకపోతే దేవుని యొక్క పవిత్రత దెబ్బతీయడం, ఇది చాలా దుర్మార్గం. ఇది మామూలు కాదు, ఇది మహాపాపం. నేను చాలా స్పష్టంగా చెప్తున్నా. ఇంతవరకు చరిత్రలో వెంకటేశ్వర స్వామి జోలికి ఎవ్వరూ రాలేదు. మీరు ఇంకా చరిత్ర డీప్గా వెళ్తే బ్రిటిష్ వాళ్ళు కూడా వెంకటేశ్వర స్వామి జోలికి రాకుండా మిగిలిన దేవాలయాలు చేసినా ఇక్కడికి వచ్చినప్పుడు మాత్రం వాళ్ళు ఇంకా ఇంప్రూవ్ చేశారు. రికార్డ్స్ కానీ, పద్ధతులు కానీ, సాంప్రదాయాలను కానీ ఇంప్రూవ్ చేశారు. దట్ ఈస్ ది పవర్ ఆఫ్ గాడ్. అలాంటి దేవుడి దగ్గర మీరు చేసిన అపచారం చూస్తే దుర్మార్గమైన అపచారం. ఈరోజు మళ్ళీ నిన్న మొన్న మీరు మాట్లాడుతూ ఉంటే చూస్తే ఎంత దుర్మార్గంగా మాట్లాడుతున్నారంటే, నేను అపాలజీ చెప్పాలి, మేము చెప్పాలి. రెండోది, బూతులు తిడితే కూడా భరించాలి. అంటే మీకు రాజ్యాంగం పైన గౌరవం లేదు. ముఖ్యమంత్రి కానీ, డిప్యూటీ సీఎం కానీ, ప్రభుత్వ అధినేతలు అంటే లెక్కలేతనం. ఎక్కడికక్కడ మీ ఇష్టానుసారంగా రౌడీజం చేయాలి. రౌడీజం చేసి మీరు అనుకునిందే వాస్తవం అని ప్రజలు మెప్పించాలి. అంటే అంత నిస్సహాయంలో మేమందరం. అందుకే నేను అందరికీ పిలిపిస్తున్నా. ఇది చూసిన తర్వాత ఎక్కడ కూడా సిబిఐ రిపోర్ట్లో ఇది కల్తీ లేదని ఎక్కడా చెప్పలేదు. నేను అతని స్పీచ్ చూస్తే ఏమనాలో నాకు తెలియదు. కరుడు కట్టిన నేరస్తులు ఏ విధంగా అసత్యాన్ని నమ్మించడానికి ప్రయత్నం చేస్తారో అదే చేస్తున్నారు. నేను ఆంధ్రప్రదేశ్లో ఉండే భక్తులందరినీ ఒక సామాన్య భక్తుడుగా అపీల్ చేస్తున్నాను. రిపోర్ట్స్ అన్నీ మీ రోజుల్లో ఉంటాయి. దేవుని యొక్క పవిత్రత మనం కాపాడుకోవడం మనందరి బాధ్యత. ఫండమెంటల్గా ప్రతి ఒక్కరు, విశ్వాసం ఉండే ప్రతి ఒక్కరు దేవుణ్ణి దర్శనం చేసుకోవడమే కాదు,
దేవునికి అపచారం జరిగినప్పుడు, అపవిత్రం జరిగినప్పుడు ఎవరైనా సరే ముక్త కంఠంతో ఖండించాల్సిన బాధ్యత మనపైన ఉంది. తిరిగి ఇలాంటి చేయాలంటే ఎవరైనా భయపడే పరిస్థితి రావాలి. వైకాపా హయాంలో జరిగిన తిరుమల లడ్డు కల్తీ వ్యవహారంలో దోషులను వదిలిపెట్టబోమని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ స్పష్టం చేశారు. తప్పు జరిగినప్పుడు క్షమాపణ చెప్పకుండా తిరిగి తమపైనే దాడి చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. భగవంతుడికి మోకరిలే వరకు విషయాన్ని వదిలిపెట్టమని ఆయన హెచ్చరించారు. హిందూ ధర్మాన్ని కాపాడే విషయంలో చాలా స్పష్టంగా ఉన్నామన్నారు. సీఎం చంద్రబాబు నివాసంలో కూటమి నేతల కీలక భేటీ అనంతరం నిర్వహించిన మీడియా సమావేశంలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మాట్లాడారు. లడ్డూ తయారీలో నెయ్యి వాడలేదని అన్ని నివేదికల్లో తేటతెల్లమైందన్నారు. ఏ నివేదికలోనూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలకు క్లీన్ చిట్ ఇవ్వలేదని, ఫిష్ ఆయిల్, పందికొవ్వు ఉంటే అవకాశాలున్నాయని చెప్పారు. అడ్డుగోలుగా మాట్లాడితే సరిపోతుందా? వాస్తవాలు చూసుకోరా? తాను సీఎం మాట్లాడేటప్పుడు చాలా అప్రమత్తంగా ఉంటామన్నారు. గతంలో ఎన్టీబీ నివేదికను సీఎం తమకు చదివి వినిపించారన్నారు. జంతు కొవ్వు కలిసిందని చెప్పడం చాలా సున్నిత అంశమని చెప్పారు. ప్రజలు తమకు 5 ఏళ్ల అవకాశం ఇచ్చినప్పుడు అధికారంలోకి వచ్చిన 2 నెలల్లోనే అసత్యాలు చెప్తామా? కళ్ల ముందు ఆధారాలు ఉన్నప్పుడు మాట్లాడకపోతే ఎలా అని చెప్పాల్సి వచ్చిందన్నారు. సాధారణంగా వ్యక్తులు, వర్గాలపై కక్షలుంటాయని, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు మాత్రం భగవంతుడిపై పగబెట్టుకున్నారన్నారు. ఎట్టి పరిస్థితుల్లోనూ దోషులను వదిలిపెట్టమని చెప్పారు. ఇది ఇక్కడితో ఆగదని, ఏడుకొండల వాడికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు క్షమాపణ చెప్పాలన్నారు. భగవంతుడి ముందు వారు మోకరిల్లే వరకు తమ యుద్ధం కొనసాగుతుందని పవన్ కళ్యాణ్ అన్నారు. ప్రతి మతాన్ని గౌరవించే సంస్కృతి ఇది. ఈ దేశంలో హైందవ సంస్కృతి లేకపోతే మిగతా సంస్కృతులు లేవు. అలాంటి హైందవ సంస్కృతి మీద ఇంత అపవిత్రం జరిగినప్పుడు, వీళ్ళు రిపీటెడ్గా చేస్తున్నప్పుడు ఇది చెప్పాలా లేదా అని కూర్చొని చాలా తర్జనలు పడి, నాకు పర్సనల్గా గిల్ట్ ఉండి, అరే మనం ఇంత కళ్ళ ముందు ఇంత రిపోర్ట్ మాట్లాడకపోవటం అని చెప్పి చేసిన తర్వాత దాని తద్వారా మీ అంశాలు తెలుసు. అది సుప్రీంకోర్టు దాకా వెళ్ళింది. కొంతమంది మీరు ఇట్లా అన్నారు, లార్జ్కి లబ్ధున్నారు. మాకేం పోతే 5 సంవత్సరాలు మేమే ఉంటాం, మాకు ఆ భయాలు లేవు. కానీ దీన్ని కరెక్ట్ చేయకపోతే ఎందుకు మాకు ఉంది అంటే దీనికి నేపథ్యం అసలు వీళ్ళని మీరు ఎగ్జామిన్ చేయాలి. ఈ సమావేశం ద్వారా ప్రజలందరూ కూడా మేము ఏం ఎగ్జామిన్ చేస్తున్నామంటే వీళ్ళు ఎలాంటి పరంపర నుంచి వచ్చారు, వారసత్వం ఏంటి వీళ్ళకి. వీళ్ళు భగవంతుడి మీద పగబట్టారు. వీళ్ళు ఏడుకొండల స్వామి మీద పగ ఉంది. అది ఈరోజు పగ కాదు, ఏం పగో నాకు అర్థం కాదు. అయ్యే 7 కొండలు అంటాం. 7 కొండలు ఎందుకు, నీకు 2 కొండలు చాలు. భగవంతుడి మీద పగ ఏంటి? ఎవరికైనా వ్యక్తిగతంగా వర్గాల మీద పగ ఉండొచ్చు, ప్రత్యర్థి మీద పగ ఉండొచ్చు, కానీ విచిత్రంగా వీళ్ళు భగవంతుడి మీద పగబట్టారు. మేము ఆ కోణం నుంచి నాకు అనిపించింది దీన్ని కరెక్ట్ చేయాలి, ఇది చెప్పాలి. ఇది నేను ఎందుకంటే నేను మాట్లాడేటప్పుడు మేము చాలా ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడతాం. ఎందుకంటే వీల్ ఫేస్ ద కాన్సిక్వెన్స్ మాకు తెలుసు. ఉదాహరణకి మీకు అయోధ్య రామ మందిరం నిర్మాణానికి ఈ దేశం ఎంత తల్లడిల్లిపోయింది, ఎంత కదిలింది, ఎన్ని గొడవలు జరిగినాయి. ఇలాంటి దీనికి కూడా వీళ్ళు పంపించిన దాదాపు 1,00,000 లడ్డూలు ఇవన్నీ కూర్చోబెట్టి ఇన్ఫర్మేషన్ తీసుకుంటామంటే ఒకటి అసలు ఏం జరిగింది అన్నీ మొన్న వీళ్ళు చెప్పిన రిపోర్ట్లోనే దాంట్లో యానిమల్ కొవ్వు లేదంటున్నారు. సరే, ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక ఆర్గ్యుమెంట్ సేక్ అన్ని రిపోర్ట్స్లో కూడా ఎక్కడ కూడా ఈ నెయ్యిలో నెయ్యి లేదు. 59,70,000 పైచిలుకు కిలోలు 59,70,000 కిలోల నెయ్యి మీరు ఇది ఈ కల్తీ అసలు కల్తీ నెయ్యి అని కూడా దీన్ని కల్తీ వనస్పతి, కల్తీ ఈ పామాయిల్ అనాలి దీన్ని. గత ప్రభుత్వ హయాంలో వ్యవస్థలు దిగజారాయని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు పీవీఎన్ మాధవ్ విమర్శించారు. తిరుమల లడ్డు కల్తీ వ్యవహారంలో వైకాపా నేతలు వాళ్లకు వాళ్లే క్లీన్ చిట్ ఇచ్చుకున్నారని చెప్పారు. పాల సేకరణే చేయని డైరీ నెయ్యి ఎలా పంపిణీ చేస్తుందని ప్రశ్నించారు. 320కే నెయ్యి వచ్చే పరిస్థితి ప్రపంచంలో ఎక్కడైనా ఉందా? నెయ్యి కాని నెయ్యితో లడ్డు తయారు చేసిన పరిస్థితిని చూశామన్నారు. ప్రజల ఆరోగ్యంతో ఆడుకునే తీరును ఏమనాలని అన్నారు. అన్య మతస్థుల ప్రాబల్యంతో ఓటు బ్యాంకు పెంచుకోవాలనేది వాళ్ల లక్ష్యమన్నారు. నిబంధనలు పట్టించుకోకుండా లడ్డు ప్రసాదంలో పవిత్రతను తగ్గించేలా చేశారని చెప్పారు. నివేదికలను పక్కన పెట్టి అసత్యాలతో సొంత మీడియాలో కథనాలు రాసుకున్నారు అని మాధవ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. స్వామివారి యొక్క నిధులు దుర్వినియోగం అయిన క్షమాపణ చెప్పాలా. సుమారు 58 లక్షల కేజీల యొక్క నెయ్యి దీనికి వాడినట్టు, ఎవరైతే నిబంధనలు లేకుండా
అక్రమ మార్గంలో నెయ్యిని కూడా చేయలేని యొక్క వ్యవస్థలు కలిగిన వ్యక్తుల ద్వారా వాళ్ళ యొక్క సంస్థల ద్వారా తెచ్చిన నెయ్యికి సంబంధించి చెప్పాలా. అలాగే అన్య మతస్థుల్ని పెద్ద ఎత్తున చైర్మన్లుగా, మెంబర్లుగా, అనేక రకాల ఉద్యోగస్తులుగా పెట్టి పవిత్రతను భంగం కలిగించి అనేక రకాల ఉద్దాంతాలు జరిగినందుక అని చెప్పి మేము ప్రశ్నిస్తున్నాం. ఇవాళ ఆ కూటమి నేతృత్వంలో ఏవైతే గతంలో జరిగిన ఈ యొక్క అపవిత్ర కార్యక్రమాలన్నింటినీ తప్పనిసరిగా ప్రక్షాళన చేయాలని చెప్పి ప్రక్షాళన చేసి ఆ పవిత్రతని మళ్ళీ పునర్నిర్మించి ఆ విధంగా ఆ వైభవాన్ని ముందుకు తీసుకెళ్లే పెద్ద ప్రయత్నం జరుగుతుంది. ఎక్కడ కూడా రాజీ లేకుండా ఇటువంటి విషయాలపై ముందుకెళ్ళాలి అని చెప్పి ఒక సమిష్టి ఆలోచన ఏదైతే ఉందో, ఏ విశ్వాసంతో అయితే ప్రజలందరూ కూడా ఇవాళ ఈ ప్రభుత్వానికి అధికారాన్ని ఇచ్చి ముందుకు తీసుకెళ్తున్నారు. నాడు రాయలసీమను నిర్లక్ష్యం చేసి నేడు దీక్షల పేరుతో వైసీపీ డ్రామాలు చేస్తోందని మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి మండిపడ్డారు. రాయలసీమ లిఫ్ట్ 2020లో ఆగిపోతే జగన్ ఎందుకు పట్టించుకోలేదని నిలదీశారు. రాయలసీమకు చెందిన 102 ప్రాజెక్టులను ప్రీక్లోజ్ చేశారని, రాయలసీమ అభివృద్ధిపై చర్చకు జగన్ రాగలరా అని సవాల్ విసిరారు. టీడీపీ కేంద్ర కార్యాలయంలో మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి విలేకరుల సమావేశం నిర్వహించారు. సమావేశంలో ఆయన మాట్లాడుతూ, నంద్యాల జిల్లాలో గల పోతిరెడ్డిపాడు వద్ద వైసీపీ నాయకులు రాజకీయ ఉనికిని కాపాడుకోవడానికి దీక్షలు చేస్తున్నారన్నారు. నిజంగానే మీకు చిత్తశుద్ధి ఉందా అని ప్రశ్నించారు. గత 5 సంవత్సరాల్లో మీరు చేసిన ప్రాజెక్టులు ఏమిటి? తాము చేసిన ప్రాజెక్టులపై చర్చకు తాము ఎప్పుడైనా సిద్ధమేనని తెలిపారు. 2021లో ఆగిపోయిన లిఫ్ట్ నిర్మాణాలకు 4 ఏళ్లలో అనుమతులు ఎందుకు సాధించలేకపోయారన్నారు. జగన్ సీఎం హోదాలో అనేక మార్లు ప్రధానిని కలిశారని, రాయలసీమ అభివృద్ధిపై, ఆగిపోయిన ప్రాజెక్టులపై, మౌలిక సదుపాయాలు, పరిశ్రమల గురించి మాట్లాడారా అని ప్రశ్నించారు. నేడు రాయలసీమపై మోసల కన్నీరు కారుస్తుంటే ప్రజలు నమ్మే పరిస్థితుల్లో లేరన్నారు. వైఎస్ఆర్ పార్టీకి నాయకులు సంబంధించిన వారు గత 5 సంవత్సరాలు రాయలసీమను నిర్లక్ష్యం చేసి ఈరోజు కేవలం రాజకీయ ఉనికిని కాపాడుకోవడానికి దీక్షలు చేస్తూ ఉన్నారు. నిజంగానే మీకు చిత్తశుద్ధి ఉందా అని అడుగుతా ఉన్నాను ఈ యొక్క వైఎస్ఆర్ పార్టీ నాయకులను. గత 5 సంవత్సరాలలో మీరు చేసిన ప్రాజెక్టులు ఏంటి? గత 14 నుంచి 19 వరకు మేము చేసిన ప్రాజెక్టుల మీద డిబేట్ పెట్టడానికి కానీ చర్చ జరగడానికి కూడా ఎప్పటికైనా సిద్ధంగా ఉన్నామని కూడా తెలియజేస్తా ఉన్నాము. అదేవిధంగా 12 లక్షల కోట్ల బడ్జెట్లో రాయలసీమకు 2000 కోట్లు కూడా ఎందుకు మీరు ఖర్చు చేయలేకపోయారు గత 19 నుంచి 24వ సంవత్సరం వరకు అని కూడా ఈరోజు వైఎస్ఆర్ పార్టీ నాయకులను అడుగుతా ఉన్నాము. అదేవిధంగా రాయలసీమ రైతులకు సంబంధించినటువంటి డిప్ ఇరిగేషన్ మీద మీరు ఎంత ఖర్చు పెట్టారు? అదేవిధంగా రాయలసీమకు సంబంధించిన డిప్ ఇరిగేషన్కు మేమెంత ఖర్చు పెట్టారో తెలుసుకుందాం రమ్మని కూడా సవాలు విసురుతా ఉన్నాను. 2021లో ఆగిపోయిన లిఫ్ట్ నిర్మాణాలకు 4 ఏళ్లలో అనుమతులకు ఎందుకు సాధించలేకపోయారు? రాష్ట్రంలోని కూటమి ప్రభుత్వం మైనార్టీలకు పెద్దపీట వేసిందని మంత్రి ఎన్ఎండి ఫారూక్ అన్నారు. దశాబ్దాల క్రితం హజ్ యాత్రలో ఎదురైన కష్టాలను, ప్రస్తుత ప్రభుత్వం కల్పిస్తున్న సౌకర్యాలను ఆయన గుర్తు చేశారు. విజయవాడ నుండి హజ్ యాత్రకు వెళ్లే వారికి ప్రభుత్వం తరపున 10,000 రాయితీ ఇస్తామని ముఖ్యమంత్రి ప్రకటించినట్లు మంత్రి పేర్కొన్నారు. విజయవాడ బందర్ రోడ్డులో ఏపీ స్టేట్ హజ్ కమిటీ ఆధ్వర్యంలో నిర్వహించిన హజ్ యాత్రికుల ప్రత్యేక సమావేశంలో రాష్ట్ర న్యాయ మరియు మైనార్టీ సంక్షేమ శాఖ మంత్రి ఎన్ఎండి ఫారూక్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, దశాబ్దాల క్రితం హజ్ యాత్రలో ఎదురైన కష్టాలను, ప్రస్తుత ప్రభుత్వం కల్పిస్తున్న సౌకర్యాలను గుర్తు చేశారు. 1984-85 కాలంలో తానే మంత్రిగా ఉన్నప్పుడు స్టీమర్ల ద్వారా బొంబాయి నుండి హజ్ యాత్ర సాగేదని, ప్రయాణానికి 7 రోజుల సమయం పట్టేదని వివరించారు. మాజీ ప్రధాని పివి నరసింహారావు హయాంలో షిప్ ప్రయాణికులు స్వస్తి పలికి విమాన ప్రయాణాలు ప్రారంభించారని, ఆ తర్వాత ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రత్యేక చొరవ తీసుకొని అప్పటి ప్రధాని వాజ్పేయితో మాట్లాడి హైదరాబాద్ నుండి నేరుగా ఎంబార్కేషన్ పాయింట్ ఏర్పాటు చేయించారని తెలిపారు. విజయవాడ నుండి హజ్ యాత్రకు వెళ్లే వారికి ప్రభుత్వం తరపున 10,000 రాయితీ ఇస్తామని ముఖ్యమంత్రి ప్రకటించినట్లు మంత్రి పేర్కొన్నారు. గత ప్రభుత్వ నిర్లక్ష్యం వల్ల కడపలోని హజ్ హౌస్ పనులు పెండింగ్లో పడ్డాయని, ప్రస్తుతం వాటిని పూర్తి చేయడానికి 10 కోట్లు కేటాయించామని చెప్పారు. అంతేకాకుండా విజయవాడ లేదా అమరావతి పరిధిలో హజ్ హౌస్ నిర్మాణం కోసం ప్రభుత్వం 10 ఎకరాల స్థలాన్ని కూడా కేటాయించిందని వెల్లడించారు. గతంలో హైదరాబాద్ హజ్ క్యాంపులో శాశ్వత తరహా వసతులు కల్పించిన విధంగానే భవిష్యత్తులోనూ యాత్రికులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా అన్ని రకాల సౌకర్యాలు ఏర్పాటు చేస్తామని ఈ సందర్భంగా హామీ ఇచ్చారు. విజయవాడ కేంద్రం నుంచి కూడా డైరెక్ట్ ఫ్లైట్ మనకు జిద్దా కానీ మదీనా కానీ ఏర్పాటు చేయాలని చెప్పి అడిగినాము. మరి చైర్మన్ గారు వాళ్ళు పోయినారు, దాన్ని సమ్మతించినారు. అంటే నేను చెప్పేది ఏమిటి, ఎవరైతే హజ్జుకు పోయే వాళ్ళు అనుకున్నారో ఖాదిముల్ హుజ్జాజ్
వాళ్ళలో మార్పు రావాలి. మీరు హైదరాబాద్ కాకుండా బెంగళూరు కాబట్టి రాయలసీమ వాళ్ళంతా బెంగళూరు అట్లే హైదరాబాద్ పోతారు. ఇటుపక్క వాళ్ళంతా చెన్నైకి వెళ్ళిపోయి మన రాష్ట్రంలో ఎంబార్కేషన్ బడ్డీ ఇప్పుడు పెరగాల. కాబట్టి సీఎం గారు ఏమంటే ప్రోత్సాహకరంగా ₹1,00,000 సబ్సిడీ ఇస్తాము మన ప్రాంతం మన విజయవాడ చెప్పిన హాజీలకు అందరికీ ఖాదిములు ఉద్యోగం చెప్పడం జరిగింది. ఇంతకన్నా ఎవరు చెప్తారు దేశంలో? ఆ దేశంలో చెప్పిన తర్వాత ఆశ్చర్యపోతున్నారు. నేను హైదరాబాద్కు ఎక్కువ సంబంధం ఉండే మాకు ఇక్కడికన్నా. మన హైదరాబాద్ నేను మాట్లాడినప్పుడు చెప్తున్నారు ₹1,00,000 సౌకర్యం ఇవ్వడం ఎంత చిన్న విషయం కాదు కదా. హజ్ హౌస్ కట్టమని అడుగుతూ ఉన్నారు. హజ్ హౌస్ ఎవరు కట్టారు? ఆంధ్ర రాష్ట్రం మనకు ఉన్నప్పుడు మనమే కట్టామా? మనం ఆదర్శవంతంగా తీసుకొని వేరే రాష్ట్రాలు కట్టారు. ఇందాక చెప్పారు కర్ణాటక కట్టారని. దానికి సింబాలిక్ చంద్రబాబు నాయుడు గారు అయితే ఆడతారని చెప్పి కడపలో కట్టారు. కడపలో హజ్ హౌస్ కట్టారు తెలుసు కదా తమరికి. హజ్ హౌస్ కంప్లీట్ అయిపోయింది. నేనే ఇనాగ్రేట్ చేశా, ఓపెన్ చేశా యాజ్ ఎ మినిస్టర్గా. మళ్ళీ ఇంకా దాంట్లో కొన్ని పనులు ఉన్నాయి, కంప్లీట్ చేసిన బాధ్యత ఉంది. అందులో ఒక మసీదు, మహిళలు ఉంటే మహిళలు కూడా ఎవరెవరు పోతారు కాబట్టి అక్కడ వాళ్ళ కోసం కట్టిమని చెప్పడం జరిగింది. గంజాయి వినియోగం చాలా ప్రమాదకరమని, ఒక్కసారి దానికి అలవాటు పడితే విచక్షణ జ్ఞానాన్ని కోల్పోతారని విజయవాడ సెంట్రల్ నియోజకవర్గం ఎమ్మెల్యే బోండా ఉమామహేశ్వరరావు అన్నారు. పాఠశాల విద్యార్థులు, యువత ఒక తప్పటడుగు వేస్తే మీ జీవితం నాశనం అవుతుందని తెలిపారు. ప్రభుత్వం మీ ఉజ్వల భవిష్యత్తు కోసం వందల కోట్లు ఖర్చు పెడుతోందని, ప్రభుత్వ విద్యా సంస్థల్లో అన్ని రకాల మౌలిక సదుపాయాలు కల్పిస్తోందని చెప్పారు. అందుకు ప్రతిగా విద్యార్థులు చేయాల్సింది ఒక్కటేనని, చెడు అలవాట్లకు దూరంగా ఉంటూ చక్కటి క్రమశిక్షణతో, కృషి పట్టుదలతో చదువుకొని జీవితంలో ఉన్నత స్థితికి రావాలని కోరారు. డ్రగ్స్పై దండయాత్ర పేరిట ప్రజల్లో అవగాహన కలిగిస్తూ ఎన్టీఆర్ జిల్లా పోలీసులు నిర్వహిస్తున్న సైకిల్ ర్యాలీ నేడు విజయవాడ సెంట్రల్ నియోజకవర్గంలో జరిగింది. ఎంకే బేగ్ పాఠశాల నుంచి ప్రారంభమైన సైకిల్ ర్యాలీ నున్న పోలీస్ స్టేషన్లోని వాంబే కాలనీ సి బ్లాక్ వరకు సాగింది. ఈ ర్యాలీలో విజయవాడ సెంట్రల్ నియోజకవర్గ ఎమ్మెల్యే బోండా ఉమామహేశ్వరరావు, ఈగల్ విభాగాధిపతి ఆకే రవికృష్ణ, విజయవాడ పోలీస్ కమిషనర్ ఎస్పీ రాజశేఖర్ బాబు, ఏసీపీ స్రవంతి రాయ్ తదితరులు పాల్గొన్నారు. సైకిల్ ర్యాలీ అనంతరం వాంబే కాలనీ సి బ్లాక్లో అవగాహన సదస్సు నిర్వహించారు. సదస్సులో ఎమ్మెల్యే బోండా ఉమామహేశ్వరరావు మాట్లాడుతూ రాష్ట్రం నుంచి డ్రగ్స్ను, గంజాయిని సమూలంగా నిర్మూలించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఈగల్ విభాగాన్ని ఏర్పాటు చేసిందన్నారు. 9,000 ఎకరాల్లో ఉన్న గంజాయి పంటను సాంకేతిక పరిజ్ఞానంతో సమూలంగా నాశనం చేసి రాష్ట్రంలో 9 అంగుళాలు కూడా గంజాయి వనం లేకుండా చేసిన పరిస్థితి ఈ ప్రభుత్వం అధికారులదేనని చెప్పారు. విజయవాడ వాంబే కాలనీ గంజాయికి హాట్స్పాట్ జోన్గా ఉండడం చాలా బాధాకరమని పేర్కొన్నారు. విజయవాడ నగర పోలీసు శాఖ డ్రోన్స్ ద్వారా గంజాయి సేవించే ప్రాంతాలపై ప్రత్యేక దృష్టి పెట్టడంతో కొంత నియంత్రణలోకి వచ్చిందన్నారు. గతంలో హాట్స్పాట్లో ఉన్న వాంబే కాలనీ సాధారణ జోన్లోకి వస్తోందని చెప్పారు. తల్లిదండ్రులు బాధ్యత తీసుకోవాలని, మీ ప్రాంతంలో ఎక్కడైనా గంజాయి వినియోగం జరిగినా సంబంధిత పోలీస్ స్టేషన్కు సమాచారం ఇవ్వాలని, లేదంటే అది మీ ఇంటి గుమ్మం కూడా తొక్కుతుందన్నారు. పాఠశాల విద్యార్థులు, యువత ఒక తప్పటడుగు వేస్తే వీరి జీవితం నాశనమవుతుందని తెలిపారు. తల్లిదండ్రుల కలలు సాకారం చేసే దిశలో మంచి నడవడికతో ముందుకు వెళ్లాలన్నారు. అనంతరం ఒక్క గంజాయి కేసు కూడా నాకు నమోదు అవ్వకూడదని చెప్పి పెడితే మొత్తం గతంలో ఉన్న 9,000 ఎకరాల గంజాయి వనాల్ని, గంజాయి పంటని సమూలంగా టెక్నాలజీతో నాశనం చేసి ఈరోజు రాష్ట్రంలో 9 అంగుళాలు కూడా ఎక్కడా కూడా గంజాయి వనం లేకుండా చేసినటువంటి పరిస్థితి ప్రభుత్వాన్ని, ఈ అధికారులదని చెప్పి గుర్తు చేస్తా ఉన్నా. ఇది చాలా డేంజర్. ఇది ఒక్కసారి గంజాయికి అలవాటు పడితే విచక్షణ కోల్పోతారు. ఇవాళ ఇందాక సిపి గారు చెప్పారు, ఇది హాట్స్పాట్ జోన్లో ఉంది వాంబే కాలనీ. చాలా బాధాకరం. ఎక్కడెక్కడి నుంచో వస్తారు, చిన్న చిన్న వాళ్ళు వస్తారు. ఈ చుట్టుపక్కల ఇక్కడే పక్కనే ఒక పార్క్ ఉంది శిబారోలది, దాంట్లో 50 ఎకరాలు 70 ఎకరాలు. అక్కడికి వచ్చి మరి అక్కడ ఆ డ్రగ్స్ తీసుకోవడానికి అనువుగా ఉంటుంది వాళ్ళకి. ఈగల్ విభాగాధిపతి ఆకే రవికృష్ణ, సిపి రాజశేఖర్ బాబు మాట్లాడుతూ గంజాయి, డ్రగ్స్, మత్తు పదార్థాలకు బానిసలైతే బంగారు భవిష్యత్తు నాశనం అవుతుందని చెప్పారు. మీ ప్రాంతంలో ఎక్కడైనా వాటిని వినియోగిస్తున్నట్లు సమాచారం ఉంటే పోలీసులకు తెలియజేయాలని కోరారు. మేము వాటి మీద వ్యతిరేకంగా మేము పోరాటం చేస్తామని మీరు అందరూ చెప్పాలి. చెప్తారమ్మా? మీరందరూ కూడా చెప్తారా చెప్పరా? సో ప్రభుత్వం మీకు ఇక్కడ సిపి గారు డ్రగ్స్పై దండయాత్ర చేస్తున్నారు. అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం డ్రగ్స్ వద్దు బ్రో అని చెప్పేసి రాష్ట్ర వ్యాప్తంగా క్యాంపెయిన్ చేస్తుంది. 40,000 విద్యా సంస్థల్లోని
70 లక్షల మంది విద్యార్థులకి డ్రగ్స్ వద్దు బ్రో అని క్యాంపెయిన్ చేస్తుంది. ఒకసారి డ్రగ్స్ అంటే వద్దు బ్రో అందామా? గట్టిగా చెప్పాలి. తమ్ముళ్ళు చెల్లెలు అందామా? డ్రగ్స్ డ్రగ్స్ డ్రగ్స్. వెరీ గుడ్. సో డ్రగ్స్, గంజాయి ఇటువంటి మీ ప్రాంతంలో తిరుగుతే ఇంక మీరు ఏం చేయాలి? పోలీసులు చెప్తారా చెప్పరా? ఏ నెంబర్కి చెప్పాలి? 191972. ఒక్కసారి నెంబర్ చెప్తాను మీకు. 1972. డబ్బులు అయితే కొడతారు కాబట్టి వాడు ఏం చేస్తాడు, మోటార్ సైకిల్ దొంగతనం చేస్తాడు. ఆ మోటార్ సైకిల్ని ఏజెన్సీ ఏరియాలో అమ్మేసేసి ఆ డ్రగ్ తెచ్చుకుంటాడు. అంటే వాడి బతుకు అంత హీనానికి దిగజారిపోయింది, వాడి దొంగగా మారిపోతున్నాడు. ఈ మధ్యన చైన్ స్నాచింగ్ స్టార్ట్ చేశారు. సో చైన్ స్నాచ్ చేస్తాడు, చైన్ స్నాచ్ చేసి దాన్ని అమ్మేసేసి పోయి డ్రగ్ తెచ్చుకుంటాడు. ఇటువంటి క్యారెక్టర్స్ మొత్తాన్ని కూడా మేము గుర్తించడం జరిగింది. ఇటువంటి మోటార్ సైకిల్ అఫెన్సెస్ చేసి డ్రగ్స్ తెచ్చుకోవడం మీద చాలా సీరియస్గా పోతున్నాము. అది ఎందుకంటే ఒక నేరం బదులు వాడు 2-3 నేరాలు చేస్తున్నాడు. ఆ మోటార్ సైకిల్ కూడా ఏం చేస్తాడు, దొంగతనం చేసి వచ్చి దాన్ని అమ్మేసేసి తర్వాత తెస్తాడు అన్నమాట. సో అందుకే వీటన్నిటి మీద ఉక్కుపాదం మోపుతూ ఈరోజు ముందుకు పోతూ ఆంధ్రప్రదేశ్ నూతన మద్యం పాలసీ ప్రకారం జిల్లాల్లో అత్యంత పారదర్శకంగా జవాబుదారీతనంతో లాటరీ ద్వారా బార్ల కేటాయింపు జరుగుతోందని ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ డిప్యూటీ కమిషనర్ టి శ్రీనివాసరావు తెలిపారు. విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్తో పాటు కొండపల్లి, తిరువూరు మున్సిపాలిటీల పరిధిలోని ఈ బార్లకు 4 లేదా అంతకంటే ఎక్కువగా దరఖాస్తులు వచ్చినట్లు తెలిపారు. దరఖాస్తులను పరిశీలించి అర్హత ఉన్న వాటికి దరఖాస్తుల సమక్షంలో ఎక్సైజ్ అధికారుల ఆధ్వర్యంలో లాటరీ ద్వారా బార్లను కేటాయించినట్లు టి శ్రీనివాసరావు వివరించారు. ఆంధ్రప్రదేశ్ నూతన మద్యం పాలసీ ప్రకారం జిల్లాలో అత్యంత పారదర్శకంగా జవాబుదారీతనంతో లాటరీ ద్వారా బార్ల కేటాయింపు జరుగుతోందని ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ డిప్యూటీ కమిషనర్ టి శ్రీనివాసరావు తెలిపారు. నేడు జిల్లా ఎక్సైజ్ అండ్ ప్రొహిబిషన్ శాఖ ఆధ్వర్యంలో కలెక్టర్ కార్యాలయంలోని సమావేశ మందిరంలో బార్ల కేటాయింపునకు లాటరీ ప్రక్రియ జరిగింది. జిల్లా కలెక్టర్ డాక్టర్ జి లక్ష్మీశ వారి ప్రత్యక్ష పరిశీలనలో ఈ ప్రక్రియ పూర్తయింది. ఈ సందర్భంగా ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ డిప్యూటీ కమిషనర్ టి శ్రీనివాసరావు మాట్లాడుతూ గతంలో మిగిలిపోయిన 55 బార్లకు నోటిఫికేషన్ ఇవ్వగా తాజాగా 21 బార్లను లాటరీ ద్వారా కేటాయించడం జరిగిందన్నారు. విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్తో పాటు కొండపల్లి, తిరువూరు మున్సిపాలిటీల పరిధిలోని ఈ బార్లకు 4 లేదా అంతకంటే ఎక్కువగా దరఖాస్తులు వచ్చినట్లు తెలిపారు. దరఖాస్తులను పరిశీలించి అర్హత ఉన్న వాటికి దరఖాస్తుదారుల సమక్షంలో ఎక్సైజ్ అధికారుల ఆధ్వర్యంలో లాటరీ ద్వారా బార్లను కేటాయించినట్లు టి శ్రీనివాసరావు వివరించారు. కార్యక్రమంలో జిల్లా ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ సూపరింటెండెంట్ ఎస్ శ్రీనివాసరావు, అసిస్టెంట్ ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ సూపరింటెండెంట్ ఆర్వి రామశివ, ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ అధికారులు తదితరులు పాల్గొన్నారు. 2025-28 సంవత్సర కాలానికి గాను 3 సంవత్సరాల పరిధికి గాను మనం బార్స్కి గతంలో నోటిఫికేషన్ ఇవ్వడం జరిగింది. అందులో అప్పట్లో మనకి 55 బార్లు జిల్లాలో మిగిలిపోవడం జరిగింది. ఆ 55 బార్లకి మనం నోటిఫికేషన్ ఇచ్చి నిన్నటి వరకు అప్లికేషన్స్ రిసీవ్ చేసుకోవడం జరిగింది. అందులో 21 బార్లకి 4 లేదా అంతకంటే ఎక్కువ అప్లికేషన్స్ రావడం జరిగింది. ఈ 4 లేదా అంతకంటే ఎక్కువ వచ్చిన 21 బార్లని ఈవేళ మన రెస్పెక్టెడ్ కలెక్టర్ ఎన్టీఆర్ డిస్ట్రిక్ట్ వారు సెలెక్ట్ చేసి 21 బార్లని కేటాయించడం జరిగింది. ఈ 21 బార్లకి వారు మొదటి ఇన్స్టాల్మెంట్ ఆఫ్ ఆర్ఈటీ వాళ్ళు ప్రభుత్వ ఖాతాలో జమ చేయగానే వాళ్ళకి ప్రొవిజనల్ లైసెన్స్ ఇవ్వడం జరుగుతుంది. నోటిఫికేషన్ ఫర్ డిస్పోజల్ ఆఫ్ బార్స్లో మనకి 21 బార్స్కి 4 ఆర్ మోర్ అప్లికేషన్స్ వచ్చున్నాయి. వాటి నుంచి ట్రయల్ ఆఫ్ లాట్స్ ద్వారా గౌరవ ఎన్టీఆర్ కలెక్టర్ గారు సక్సెస్ఫుల్ అప్లికెంట్స్ని సెలెక్ట్ చేస్తున్నారు. మొత్తం 21 మందిని సెలెక్ట్ చేశారు. వారందరికీ కూడా ఈరోజు మనకి ఆర్ఈటీ ఇన్స్టాల్మెంట్ అమౌంట్ పే చేసిన వెంటనే ప్రొవిజనల్ లైసెన్సెస్ ఇష్యూ చేయడం జరుగుతుంది. ప్రొవిజనల్ లైసెన్స్ తీసుకున్న తర్వాత వాళ్ళు వెంటనే బిజినెస్ స్టార్ట్ చేయాలి. అలాట్మెంట్ ఈ రోజు నుంచే, ఈరోజే అలాట్మెంటు. ఈరోజు వాళ్ళు మనకి ఆర్ఈటీ ఇన్స్టాల్మెంట్ పే చేయాలి. పే చేసిన వెంబటే ఈరోజే మనం ప్రొవిజనల్ లైసెన్సెస్ వాళ్ళకి ఇష్యూ చేస్తాం.
అది 3 డిఫరెంట్ స్లాబ్స్లో ఉన్నాయి. అసలు ఏ స్లాబ్కి ఆ స్లాబ్కి మనం ఆల్రెడీ కమ్యూనికేట్ చేస్తున్నాము గజెట్లో. ఏపీ జేఏసీ అమరావతి 4వ రాష్ట్ర మహాసభ సందర్భంగా నగరంలో భారీ ర్యాలీని నిర్వహించారు. రాష్ట్రం నలుమూలల నుంచి వివిధ శాఖల ప్రభుత్వ ఉద్యోగులు, ఉద్యోగ సంఘాల నాయకులు, ప్రతినిధులు, సభ్యులు తరలివచ్చారు. డప్పు వాయిద్యాలు నడుమ లెనిన్ సెంటర్ నుంచి తుమ్మలపల్లి కళాక్షేత్రం వరకు ర్యాలీ నిర్వహించారు. ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి కూటమి ప్రభుత్వం సానుకూలంగా ఉన్న నేపథ్యంలో తమకు రావాల్సిన అనేక రాయితీలను పరిష్కరించుకోవటానికి మహాసభలో తీర్మానం చేస్తామని ఏపీ జేఏసీ అమరావతి నాయకులు పేర్కొన్నారు. రాష్ట్ర జేఏసీ అమరావతి 4వ రాష్ట్ర మహాసభ సందర్భంగా విజయవాడ లెనిన్ సెంటర్ నుంచి తుమ్మలపల్లి కళాక్షేత్రం వరకు భారీ ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీకి వివిధ ఉద్యోగ సంఘాలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. ఈ సందర్భంగా సంఘం అధ్యక్షులు బొప్పరాజు వెంకటేశ్వర్లు మాట్లాడుతూ 4వ రాష్ట్ర మహాసభకు రాష్ట్రంలోని వివిధ జిల్లాల నుంచి వేలాదిగా ఉద్యోగులు, ఉపాధ్యాయులు తరలివచ్చారని అన్నారు. ఈ మహాసభకు మంత్రులను ఆహ్వానించామని చెప్పారు. ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి కూటమి ప్రభుత్వం సానుకూలంగా ఉన్న నేపథ్యంలో తమకు రావాల్సిన అనేక రాయితీలను పరిష్కరించుకోవడానికి మహాసభలో తీర్మానం చేస్తామని చెప్పారు. ఈ తీర్మానాలను ముఖ్యమంత్రి దృష్టికి తీసుకువెళ్తామని తెలిపారు. మా యొక్క ఉద్యోగుల సమస్యల మీద ఇప్పటికే కూటమి ప్రభుత్వం సానుకూలంగా ఉన్నటువంటి నేపథ్యంలో మాకు రావాల్సినటువంటి అనేక రాయితీలను కూడా పరిష్కరించుకునేదానికి భాగంగా ఈ యొక్క రాష్ట్ర మహాసభలో తీర్మానాలు చేస్తాం. ఈ తీర్మానాలన్నీ గౌరవ మంత్రివర్యుల దృష్టికి తీసుకెళ్లి వీలైన త్వరగా గౌరవ మంత్రివర్యుల ద్వారా, గౌరవ ముఖ్యమంత్రి ద్వారా పరిష్కరించుకునేటువంటి చేస్తాం. విద్యార్థుల ఎదుగుదలకు కేవలం భౌతిక విద్య కాకుండా నైతికత, ఆధ్యాత్మికతతో కూడిన సంపూర్ణ దృక్పథం అవసరమని సెల్లా కళాశాల సంస్కృత విభాగ అధిపతి రామకృష్ణ పేర్కొన్నారు. తెలుగు ఒక జాతీయ భాషగా విరాజిల్లిందని అభిప్రాయపడ్డారు. ఇందుకు ఉదాహరణగా త్యాగరాజస్వామి కీర్తనలను ప్రస్తావిస్తూ తమిళ, కన్నడ, కేరళ ప్రాంతాల వారు సైతం తెలుగు సాహిత్యానికి దాసోహమయ్యారని గుర్తు చేశారు. స్టెల్లా కళాశాల తెలుగు విభాగం మరియు నెల్లూరులోని ప్రాచీన తెలుగు విశిష్ట అధ్యయన కేంద్రం సంయుక్తంగా నిర్వహించిన 2 రోజుల అంతర్జాతీయ సదస్సులో తొలి రోజు భారతీయ జ్ఞాన పరంపర, తెలుగు సాహిత్యం అనే అంశంపై చర్చాగోష్ఠి జరిగింది. ఈ కార్యక్రమంలో సురవరం ప్రతాపరెడ్డి యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ వేలుదండ నిత్యానందరావు, సౌత్ అమెరికా బ్రెయిన్ క్యాన్సర్ యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ కొప్పుల విక్టర్ బాబు, నెల్లూరు తెలుగు విశిష్ట అధ్యయన కేంద్రం ప్రతినిధి మాడభూషి సంపత్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా కళాశాల సంస్కృత విభాగాధిపతి రామకృష్ణ మాట్లాడుతూ విద్యార్థుల ఎదుగుదలకు కేవలం భౌతిక విద్యే కాకుండా నైతికత, ఆధ్యాత్మికతతో కూడిన సంపూర్ణ దృక్పథం అవసరమని పేర్కొన్నారు. తెలుగు విభాగాధిపతి మంగాదేవికి భాషపై ఉన్న పట్టుదల, తోటివారిని ప్రోత్సహించే గుణాన్ని ఆయన కొనియాడారు. తెలుగు భాష గొప్పతనాన్ని వివరిస్తూ ప్రభుత్వం ప్రకటించకముందే తెలుగు ఒక జాతీయ భాషగా విరాజిల్లిందని అభిప్రాయపడ్డారు. ఇందుకు ఉదాహరణగా త్యాగరాజస్వామి కీర్తనలను ప్రస్తావిస్తూ తమిళ, కన్నడ, కేరళ ప్రాంతాల వారు సైతం తెలుగు సాహిత్యానికి దాసోహమయ్యారని గుర్తు చేశారు. తమిళ కవి సుబ్రహ్మణ్య భారతి సైతం తెలుగును సుందర తెలుగు అని కొనియాడారని, తెలుగులో పుట్టడం, ఆ భాషలో మాట్లాడడం పూర్వజన్మ సుకృతమని రామకృష్ణ వివరించారు. తెలుగు వాళ్ళు అక్కడ విపరీతంగా ఉన్నారు, తమిళులు ఇక్కడ విపరీతంగా ఉన్నారు. నా చిన్నతనంలో విజయవాడలో ఎంతోమంది తమిళులు ఉండేవారు. రైల్వే అంతా తమిళులే. తమిళుల కోసం ప్రత్యేకంగా తిరువళ్ళూరు స్కూల్ అని చెప్పి ఇప్పటికీ ఈ మధ్య తీసేశారు బోర్డు. స్కూల్ ఉండేది మా ఇంటికి చాలా దగ్గరలో. అందుకని ఇక్కడ తమిళులు చాలా బలంగా ఉండేవారు. వాళ్ళ తిరుపుగల్ సభ ఉండేది. ఎక్కడ చూసినా అమ్మ ముత్తురు మారియమ్మ అంటూ వాళ్ళేదో పాటలు హంగామా చేస్తూ ఉండేవారు. చాలా చాలా హంగామాగా ఉండేది ఇక్కడ. అయితే మరి త్యాగరాజస్వామి ఆయన ఇంట్లో ఆయనకి ఇష్టమైన దైవం పైన ఆయన భాషలో ఆయన పాడుకున్నాడు 4 గోడల మధ్యలో. ఆయన సమకాలంలోనే, అంటే ఆయన జీవించి ఉన్న కాలంలోనే ఆ పాట ఎవరు పాడారు? తెలుగు వాళ్ళు పాడారు, తమిళులు పాడారు, కన్నడిగులు పాడారు, ఆ తర్వాత కేరళీయులు పాడారు. అందరూ అప్పటి నుంచి ఇప్పటి వరకు పాడుతున్నారు. ఆ పాట పాడి వాళ్ళందరూ ఈ రోజు కూడా తమిళనాడులో కలైమామణిలు అయ్యారు. ముస్లింల హక్కులను, ఆస్తులను కాపాడుతానని ఎన్నికల ముందు చంద్రబాబు వాగ్దానం చేసిన వాటిని విస్మరించారని వైసీపీ రాష్ట్ర మైనార్టీ ప్రెసిడెంట్ ఖాదర్ పాషా విమర్శించారు. వక్ఫ్ చట్టం తీసుకొచ్చినప్పుడు లోక్సభలో, రాజ్యసభలో అడ్డుకోవాల్సింది పోయి ఓటు వేసి సమర్థించి బీజేపీకి తొత్తులుగా వ్యవహరించారని ఆరోపించారు. వక్ఫ్ చట్టం రావటం వల్ల ముస్లింలు ఎంతో నష్టపోతున్నారని, ఎన్నో కేసులు ఎదుర్కోవాల్సి వస్తోందని చెప్పారు. కూటమి ప్రభుత్వంలో వక్ఫ్ ఆస్తులు కాచేసేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయని ఆరోపించారు.
రాష్ట్రంలోని మైనార్టీ వక్ఫ్ బోర్డు ఆస్తులను కూటమి ప్రభుత్వం స్వాధీనం చేసుకోవడాన్ని వ్యతిరేకిస్తూ విజయవాడ కాళేశ్వరరావు మార్కెట్ వద్ద వక్ఫ్ బోర్డు రాష్ట్ర కార్యాలయంలో వైసీపీ రాష్ట్ర కమిటీ చైర్మన్కి వినతిపత్రం అందజేశారు. వైసీపీ రాష్ట్ర మైనార్టీ ప్రెసిడెంట్ ఖాదర్ బాషా, వర్కింగ్ ప్రెసిడెంట్ హబీజ్ ఖాన్, ఎమ్మెల్సీ ఎండి రుహుల్లా, వైసీపీ పార్టీకి చెందిన జిల్లా మైనార్టీ అధ్యక్షులు, నాయకులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గుంటూరు నగరంలో అంజుమనే ఇస్లామియాకు సంబంధించిన 72.5 ఎకరాల ఆస్తిని కూటమి ప్రభుత్వం కాజేసేందుకు ప్రయత్నిస్తోందని చెప్పారు. దీనిపై ఎన్నో అభ్యంతరాలు వ్యక్తం చేసినా అధికారులు ఒక్కదానికి కూడా సమాధానం ఇవ్వలేకపోయారని అన్నారు. ఫిబ్రవరి 3న అభ్యంతరాలకు సంబంధించిన డేటాను అధికారుల వద్దకు తీసుకువెళ్లిన 5-6 గంటలు కూర్చోబెట్టి ఏమీ సమాధానం ఇవ్వలేదని తెలిపారు. ఫిబ్రవరి 17న అభ్యంతరాల స్వీకరణకు చివరి తేదీ అయినా కూడా ఈలోపు వక్ఫ్ బోర్డు డైరెక్టర్ల అంగీకారం తీసుకునేందుకు ఎజెండాలో ఎందుకు పెట్టారని ప్రశ్నించారు. ఏ ఒక్క ప్రొసీడింగ్ను ప్రభుత్వం సక్రమంగా అనుసరించడం లేదన్నారు. ఇంత తొందరగా వక్ఫ్ బోర్డు మీటింగులో ఎందుకు తీసుకురావాల్సి వచ్చిందని ప్రశ్నించారు. ముస్లింల ప్రాపర్టీలని కాపాడతాం, ముస్లింల హక్కుల్ని కాపాడతామని చెప్పి ముస్లిం సమాజం దగ్గర నుంచి ఓటు తీసుకున్నారు. ఆ రోజు బీజేపీ పార్టీతో కూటమిలో ఉన్నా మీరు మాత్రం ఏం మాట ఇచ్చారు? ముస్లింల హక్కుల్ని కాపాడతాము, ముస్లిం ప్రాపర్టీస్ని కాపాడతాము అని చెప్పడం జరిగింది. కానీ ఈరోజు ఏం జరుగుతుంది? వక్ఫ్ బోర్డు చట్టం తెచ్చినప్పుడు లోక్సభలో, రాజ్యసభలో అడ్డుకోవాల్సింది పోయి ఓటు వేసి సమర్థించి యావత్తు ముస్లిం సమాజము కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు ఏంటంటే మన పెద్దలు అల్లా మీద ఏంటంటే అల్లా మీద ఆ స్థలాలు మొత్తం ఇచ్చినాయి. ఈ మొత్తం అల్లా స్థలాలు దీంట్లో ఎవరైనా ఇష్టారాజ్యంగా చేస్తే అల్లా మాత్రం క్షమించడు. కాబట్టి అందరూ అర్థం చేసుకుని ఇది వీళ్ళు ఇంకా ముందుకెళ్తే రాష్ట్రం మొత్తం మైనార్టీల మీద ప్రతి చోట ధర్నా కార్యక్రమాలు జరుగుతాయని తెలియజేస్తాం. అదేవిధంగా ఇక్కడ వచ్చిన ముస్లిం సోదరులందరికీ ఇప్పుడు మరోసారి ఇప్పుడు వందనాలు తెలియజేస్తాం. 2024 మెగా డిఎస్సిలో ఎంపికైన వికలాంగ అభ్యర్థులకు న్యాయం జరగలేదని, వారి పట్ల ప్రభుత్వం అధికారులు కనపరుస్తున్న తీరు సరిగా లేదని వికలాంగుల హక్కుల సంఘాల నాయకులు రాజేష్, హెచ్ వసంతకుమార్, పందల కిరణ్ రాజు ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల నుండి వచ్చిన తమను ఇబ్బంది పెట్టకుండా పాత నిబంధనల ప్రకారమే నియామకాలు చేపట్టాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ మరియు విద్యాశాఖ మంత్రి నారా లోకేష్లను కోరారు. అధికారులు కోర్టుకు వెళ్లిన వారిపై ఒత్తిడి తీసుకురావడం మానుకోవాలని, మెరిట్ అభ్యర్థులకు తక్షణమే న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. 2024 మెగా డిఎస్సిలో ఎంపికైన వికలాంగ అభ్యర్థుల పట్ల ప్రభుత్వం, అధికారులు వ్యవహరిస్తున్న తీరుపై వికలాంగుల హక్కుల సంఘాల నాయకులు మండిపడ్డారు. అభ్యర్థులకు న్యాయం చేయాలని కోరుతూ విజయవాడ ప్రభుత్వ ఆసుపత్రి సూపరింటెండెంట్కు వినతిపత్రం సమర్పించారు. ఈ సందర్భంగా నాయకులు రాజేష్, హెచ్ వసంతకుమార్, బందెల కిరణ్ రాజు మాట్లాడుతూ హారిజాంటల్ రిజర్వేషన్ అమలులో జరిగిన అవకతవకల వల్ల మెరిట్ ఉన్న అభ్యర్థులకు అన్యాయం జరిగిందని అన్నారు. దీనిపై 12 మంది అభ్యర్థులు కోర్టును ఆశ్రయించగా వారిని రీఅసెస్మెంట్ కోసం విజయవాడ, విశాఖపట్నం జీజీహెచ్ ఆసుపత్రులకు పంపడం జరిగిందని వారు తెలిపారు. అయితే ఇప్పటికే ఉద్యోగాలు పొందిన వారికి వర్తింప చెయ్యని విఈపీ వంటి కొత్త పరీక్షలను తమపై బలవంతంగా రుద్దుతున్నారని వారు ఆవేదన వ్యక్తం చేశారు. విజయవాడ జీజీహెచ్లో సరైన వైద్య పరికరాలు లేవనే సాకుతో అభ్యర్థులను ఎల్వి ప్రసాద్ వంటి ప్రైవేట్ ఆసుపత్రులకు పంపిస్తూ ఆర్థికంగా ఇబ్బందులకు గురిచేస్తున్నారని వారు మండిపడ్డారు. గతంలో ఉన్న సదనం సర్టిఫికెట్లనే ప్రామాణికంగా తీసుకోవాలని, అంజనప్ప వంటి అభ్యర్థులకు వైకల్యం శాతం సరిగ్గానే ఉన్నప్పటికీ కావాలనే జాప్యం చేస్తున్నారని వారు ఆరోపించారు. రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల నుండి వచ్చిన తమను ఇబ్బంది పెట్టకుండా పాత నిబంధనల ప్రకారమే నియామకాలు చేపట్టాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ మరియు విద్యాశాఖ మంత్రి నారా లోకేష్లకు వారు విన్నవించారు. అధికారులు కోర్టుకు వెళ్లిన వారిపై ఒత్తిడి తీసుకురావటం మానుకోవాలని, మెరిట్ అభ్యర్థులకు తక్షణమే న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. వాళ్ళు ఏ ఉద్దేశంతో వచ్చారు? ఏదో రీఅసెస్మెంట్ మాకు ఉన్నటువంటి సర్టిఫికేట్ని ఆధారం చేసుకొని మాకు ఉన్నటువంటి వికలత్వనే ఆ సర్టిఫికేట్లోన ప్రజెంట్ చేసి వేస్తారని ఒక ఆశతో వస్తే ఇంత దూరము ఈరోజు ప్రైవేట్ ల్యాబ్కి ఇచ్చి ప్రైవేట్ ల్యాబ్కి మనము వాళ్ళు డబ్బులు ప్రిపేర్ చేసుకొని రారు కదా సార్. దయచేసి ఈ రాష్ట్ర విద్యాశాఖ మంత్రి గారు దయచేసి ఆలోచన చేయండి. వికలాంగులు చాలా అన్యాయం అయిపోతున్నారు. వికలాంగుల పట్ల మీకున్నటువంటి వికలాంగుల పక్షపాతి అనే పేరు మీకు ఉన్నందున మీరు ఆ విధంగా ఆ దిశగా మా గురించి వికలాంగుల గురించి ఆలోచన చేయాల్సిందిగా మా మనవి చేసుకుంటున్నాము. థ్యాంక్ యూ వెరీ మచ్. ఎవరైతే ఇప్పుడు ఉద్యోగాలు పొందినారో వాళ్ళకు కూడా వీఈపీ టెస్ట్ చేయించి యథావిధిగా దీంట్లో ఎటువంటి అనుమానాలు లేవని మీడియా ముందుకు వచ్చి నారా లోకేష్ గారు చెప్పినప్పుడే మేము దీన్ని సమర్థిస్తాం, కానీ లేకపోతే అన్యాయం జరిగిందని అనుకుంటాం.
దీనిలో మాత్రం అన్యాయం జరిగితే మేము రాష్ట్ర వ్యాప్తంగా వికలాంగుల సంఘాలందరినీ కలుపుకొని ఆందోళన కూడా సిద్ధమని ఈ రకంగా తెలియజేస్తూ ముగిస్తాం. ఏదైతే అభ్యర్థులు ఉన్నారో అభ్యర్థుల మీద కూడా ఒత్తిళ్లు జరుగుతూ ఉన్నాయి. వీరికి న్యాయం జరగాలి. ఇక్కడ వీరిచ్చినటువంటి రిపోర్ట్లు మరి పూర్తి స్థాయిలో మరలా నిర్ధారించాలా. ఖచ్చితంగా వీలైతే న్యాయం జరిగే వరకు ఇక్కడ ఉంటారు. వీళ్ళు ఎల్వి ప్రసాద్ ఏదైతే హాస్పిటల్కి రెఫర్ చేశారో అక్కడికి వెళ్ళే పరిస్థితి లేదు. ఖచ్చితంగా ఇప్పుడు ఎవరైతే ఉద్యోగాలు పొంది ఉన్నారో ఆ ఉద్యోగాలు పొందిన వాళ్ళని కూడా ఈ రకమైన పరీక్షలు నిర్ధారించాలా. మా డిమాండ్ అదే. ఖచ్చితంగా ఇక్కడ ఉన్నటువంటి అభ్యర్థులకు న్యాయం జరగాల. విద్యార్థి సంఘం నేతలపై మోహన్ బాబు యూనివర్సిటీ యాజమాన్యం దాడి చేయడాన్ని ఎస్ఎఫ్ఐ రాష్ట్ర కార్యదర్శి ప్రసన్న కుమార్ ఖండించారు. మోహన్ బాబు మంచు విష్ణులను తక్షణమే అరెస్టు చేయాలని ఆయన డిమాండ్ చేశారు. యూనివర్సిటీ విద్యార్థుల నుండి అక్రమంగా వసూలు చేసిన 26 కోట్ల రూపాయలను వెంటనే తిరిగి చెల్లించాలని, బాధిత విద్యార్థి సంఘ నేతలపై నమోదు చేసిన అక్రమ కేసులను ఎత్తివేయాలని డిమాండ్ చేశారు. విద్యా సంస్థల్లో బౌన్సర్లు గూండాలను పెట్టుకుని అన్యాయాన్ని ప్రశ్నించిన వారిపై భౌతిక దాడులకు పాల్పడటం పట్ల ఆగ్రహం వ్యక్తం చేశారు. విద్యార్థి సంఘ నేతలపై మోహన్ బాబు యూనివర్సిటీ యాజమాన్యం చేసిన దాడులను ఖండిస్తూ ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు. భవనంలో జరిగిన ఈ రౌండ్ టేబుల్లో విద్యార్థి సంఘాల ప్రతినిధులతో పాటు పలు రాజకీయ ప్రజా సంఘాల నేతలు పాల్గొని జరిగిన ఘటనను తీవ్రంగా ఖండించారు. ఈ రౌండ్ టేబుల్ సమావేశానికి నేతృత్వం వహించిన ఎస్ఎఫ్ఐ రాష్ట్ర కార్యదర్శి ప్రసన్న కుమార్ మాట్లాడుతూ మోహన్ బాబు యూనివర్సిటీలో అక్రమ ఫీజు వసూలుకు వ్యతిరేకంగా ఆందోళన చేస్తున్న విద్యార్థి సంఘ నేతలపై యాజమాన్యం దాడులకు పాల్పడటం దారుణమన్నారు. ముఖ్యంగా ఎస్ఎఫ్ఐ జిల్లా కార్యదర్శి అక్బర్, ఉపాధ్యక్షుడు వినోద్లను 3 కారుల్లో వచ్చిన బౌన్సర్లు కిడ్నాప్ చేసి భౌతిక దాడులకు దిగటం అభివర్ణించారు. తక్షణమే యూనివర్సిటీ విద్యార్థుల నుంచి అక్రమంగా వసూలు చేసిన 26 కోట్ల రూపాయలను తిరిగి చెల్లించాలని డిమాండ్ చేశారు. మోహన్ బాబు యూనివర్సిటీని ప్రభుత్వం స్వాధీనం చేసుకోవడంతో పాటు మోహన్ బాబు విష్ణులను అరెస్టు చేయాలని డిమాండ్ చేశారు. ఈ విషయంలో పోలీస్ యంత్రాంగం సత్వరమే స్పందించినా ప్రభుత్వ పెద్దలు కానీ విద్యాశాఖ మంత్రి కానీ స్పందించకపోవడం శోచనీయమన్నారు. విద్యా సంస్థల్లో బౌన్సర్లను గూండాలను పెట్టుకొని అన్యాయాన్ని ప్రశ్నించిన వారిపై భౌతిక దాడులకు పాల్పడడం పట్ల ఆగ్రహం వ్యక్తం చేశారు. విద్యార్థి సంఘ నేతలపై దాఖలు చేసిన కౌంటర్ కేసును ఎత్తివేయాలని ఆయన డిమాండ్ చేశారు. గతంలోనే హైకోర్టు 26 కోట్ల రూపాయలు అక్రమంగా వసూలు చేసావయ్యా. ఆ 26 కోట్ల రూపాయలని తిరిగి యూనివర్సిటీ విద్యార్థులు చెల్లించాలని బుద్ధి తెచ్చుకో అని చెప్పినా కూడా అప్పటికి బుద్ధి తెచ్చకుండా మళ్ళీ యాదచ్చేదగా ఈరోజు 40,000 రూపాయలు విద్యార్థుల దగ్గర నుంచి ఫీజులు వసూలు చేస్తాము. దాన్ని ఖండించినందుకు ఎస్ఎఫ్ఐ నాయకుల్ని కిడ్నాప్ చేయడం, ఓ రకంగా మరో గంటలో కనుక పోలీసులు కనుక వాళ్ళని పట్టుకోకపోతే చంపేసేటువంటి పరిస్థితి, అంత దారుణమైనటువంటి కిరాతకానికి కూడా ఒడిగట్టారు. మేము పోలీసులకు కూడా ధన్యవాదాలు చెప్తా ఉన్నాం. దాంతోపాటు 13 మందిని అరెస్ట్ చేశారు. మిగిలిన వాళ్ళు కూడా వెంటనే పట్టుకోవాలని, మోహన్ బాబుని, మంచు విష్ణు ఇద్దరిని వెంటనే అరెస్ట్ చేయాలని కూడా ఎస్ఎఫ్ఐ ఇతర విద్యార్థి సంఘాలు డిమాండ్ చేస్తాం. అనంతరం యూనివర్సిటీ బౌన్సర్ల చేతిలో దాడికి గురైన ఎస్ఎఫ్ఐ తిరుపతి జిల్లా కార్యదర్శి అక్బర్, ఉపాధ్యక్షుడు వినోద్ మాట్లాడుతూ తమపై జరిగిన దాడిని గురించే సమగ్రంగా వివరించారు. మోహన్ బాబు యూనివర్సిటీ యాజమాన్యం అక్రమాలు, అన్యాయాలను ప్రశ్నిస్తే భౌతిక దాడులకు దిగుతారా అంటూ ప్రశ్నించారు. ఎటువంటి 15 లక్షలు అడగలేదు, మేము డిమాండ్ కూడా చేయలేదు, ఇంకోటి కూడా చేయలేదు. మేము 26.17 కోట్ల రూపాయలు ఏదైతే మోహన్ బాబు యూనివర్సిటీ గత 3 సంవత్సరాలుగా విద్యార్థుల దగ్గర నుంచి వసూలు చేశారో అది తిరిగి విద్యార్థులకు చెల్లించాలని ఆ విషయమే డిమాండ్ చేశాము. అదే విషయాన్ని కూడా మేము ఎస్ఐ గారికి కూడా చెప్పాము. కానీ అక్కడ అద్భుతం ఏమంటే మా మీద ఏం కంప్లైంట్ పెట్టారో కూడా మాకు తెలియకుండా ఎస్ఐ గారు మాకు కాల్ చేసుకొని మీరు ఈ మాదిరి పిఆర్ఓ సతీష్తో మాట్లాడి కాంప్రమైజ్ అవ్వండి అని చెప్పడమే జరిగింది. కానీ సబ్జెక్ట్ చెప్పలేదు, ఆబ్జెక్ట్ చెప్పలేదు, ఊరికే ఫోన్ కాల్ చేసి కాంప్రమైజ్ గురించే చెప్పడం జరిగింది. ఒకవైపు ఇందాక ఏఎస్ఎఫ్ నాయకులు చెప్పినట్లు ఒకవైపు పోలీస్ వారు అన్ని విధాలుగా సహకరించి అన్ని విధాలుగా మా జీవితాలని రక్షించడం జరిగింది. కానీ కేవలము వాళ్ళకు సంబంధించినటువంటి వాళ్ళ పరిధిలో ఉన్నటువంటి మోహన్ బాబు యూనివర్సిటీ పరిధిలో ఉన్నటువంటి పోలీస్ స్టేషన్ని ఆ చంద్రగిరి ఎస్ఐ మాకు ఫోన్ చేసి కాంప్రమైజ్ అవ్వడం ఒక విడ్డూరం ఉందని మేము ఎస్ఎఫ్ఐగా భావిస్తున్నాము. అదేవిధంగా ఏదైతే మా మీద ఎఫ్ఐఆర్ పెట్టినారో దాని మీద మేము ఫర్దర్గా హైకోర్టులో క్వాష్కి వెళ్ళబోతున్నాం. విద్యార్థి నాయకుల్ని దారుణంగా కిడ్నాప్ చేసి తీసుకెళ్ళడం, వాళ్ళు ఎవరైతే కిడ్నాప్కి పాల్పడినటువంటి పిఆర్ఓ సతీష్ కుమార్, మంచు మోహన్ బాబు, విష్ణును వెంటనే అరెస్ట్ చేసి చట్టపరమైన చర్యలు తీసుకోవాలనేసి మేము విద్యార్థి సంఘాలుగా ఎస్ఎఫ్ఐగా డిమాండ్ చేస్తాం. ఇలాంటి విశ్వ సంస్కృతికి చర్మగీతం పాడాలి. ఏదైతే మోహన్ బాబు యూనివర్సిటీని ప్రభుత్వం స్వాధీనం చేసుకొని ప్రభుత్వ యూనివర్సిటీగానే కొనసాగించాలి, ఆ యూనివర్సిటీ గుర్తింపును రద్దు చేయాలనేసి ఈరోజు ఎస్ఎఫ్ఐ కానీ విద్యార్థి సంఘాలుగా కూడా తెలియజేస్తున్నాం.
కేంద్రంలోని మోడీ ప్రభుత్వం దేశంలో మనువాద విద్యా విధానాన్ని ముందుకు తీసుకొస్తూ జాతీయ విద్యా విధానం 2020ను అమలు చేయడానికి ప్రయత్నిస్తోందని పీడీఎస్యు జాతీయ కన్వీనర్ ఎం రామకృష్ణ తెలిపారు. అందులో భాగంగానే విశ్వవిద్యాలయాల్లో కారికులంలో తీవ్రమైన మార్పులు తీసుకొస్తూ సనాతన భావాలను పురాణాల్లో ఇతిహాసాల్లో ఉండే సాహిత్యాన్ని విద్యార్థి మెదడులో రుద్దేందుకు ప్రయత్నిస్తున్నారని చెప్పారు. దేశ ప్రగతికి ఉన్నతమైన విశ్వవిద్యాలయాల్లో ఆస్ట్రాలజీ వంటి సబ్జెక్టులు తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నారని అన్నారు. గాంధీనగర్లోని ప్రెస్ క్లబ్లో పీడీఎస్యు ఆధ్వర్యంలో విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ నెల 22, 23 తేదీల్లో విజయవాడలో నిర్వహించనున్న పీడీఎస్యు జాతీయ మహాసభల పోస్టర్ను ఆవిష్కరించారు. అనంతరం పీడీఎస్యు జాతీయ కన్వీనర్ ఎం రామకృష్ణ, తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు వెంకటరెడ్డి మాట్లాడుతూ అంతర్జాతీయంగా, జాతీయంగా విద్యా వ్యాపారాన్ని మరింత పెంచేందుకు పెట్టుబడిదారులు వెనుకబడిన దేశాల్లో భారీగా పెట్టుబడులు పెడుతున్నారని చెప్పారు. భారతదేశంలో అమెరికా, ఆస్ట్రేలియా వంటి దేశాలు పెట్టుబడులు పెడుతున్నాయని అన్నారు. కేంద్రంలోని మోడీ ప్రభుత్వం దేశంలో మనువాద విద్యా విధానాన్ని ముందుకు తీసుకొస్తూ జాతీయ విద్యా విధానం 2020ను అమలు చేయడానికి ప్రయత్నిస్తోందని అన్నారు. జాతీయ నూతన విద్యా విధానంలో 2035 నాటికి సంపూర్ణ అక్షరాస్యత సాధిస్తామని, ఉన్నత విద్యలో 50% ఎన్రోల్మెంట్ సాధిస్తామని చెప్పిన మోడీ ప్రభుత్వం మొన్న ప్రవేశపెట్టిన బడ్జెట్లో విద్యారంగానికి 0.3% మాత్రమే కేటాయించారన్నారు. విద్యారంగాన్ని అభివృద్ధి చేయాలని డెడ్లైన్ విధించుకున్నప్పటికీ దానికి తగిన నిధులను కేటాయించకపోవడం దురదృష్టకరమన్నారు. రాష్ట్ర ప్రభుత్వాలు కూడా విద్యా వ్యాపారాన్ని మరింత పెంచుతూ పాఠశాల విద్యను, ఉన్నత విద్యను సంక్షోభంలో నెట్టేస్తున్నారని చెప్పారు. ప్రైవేటు విశ్వవిద్యాలయాలకు 100 ఎకరాలు ఇస్తున్నారని తెలిపారు. మెడికల్ కళాశాలలను ప్రైవేటు పరం చేస్తూ ప్రజలకు ఉచిత విద్య, వైద్యం ఇవ్వలేని పరిస్థితిలో ఉన్నాయని చెప్పారు. విద్యా విధానం, విద్యారంగం ఎదుర్కొంటున్న సమస్యలపై జాతీయ సదస్సులో చర్చిస్తామని చెప్పారు. రేషనలైజేషన్ పేరుతో పాఠశాలను కుదించేటువంటి పరిస్థితి తీసుకొస్తూ ఉన్నారు. మెగా డిఎస్సి అన్నారు, జాబ్ క్యాలెండర్ అన్నారు. ఇది ఏమీ కూడా ప్రకటించకుండా విద్యారంగాన్ని నిర్లక్ష్యం చేస్తూ నిరుద్యోగులను మోసం చేస్తున్నటువంటి పరిస్థితుల్లో, ఈ సంక్షోభ పరిస్థితుల్లో పీడీఎస్యు ఆల్ ఇండియా మహాసభల్ని ఇక్కడ నిర్వహించుకుంటూ భవిష్యత్తు కర్తవ్యాలను రూపొందించుకోవడానికి, ఈ దేశంలో ఉన్నటువంటి అసమానతలు లేని, శ్రమ దోపిడీ లేని విద్యారంగాన్ని రూపొందించాలనేటువంటి ఒక బలమైన కాంక్షతో ఏర్పడినటువంటి పీడీఎస్యు ఆ లక్ష్యం కోసం పనిచేస్తుందని చెప్పేసి టెక్నికల్ కోర్సులని, స్కిల్ డెవలప్మెంట్ కోర్సులని, స్కిల్ డెవలప్మెంట్ యూనివర్సిటీలను తీసుకురావాల్సిన పరిస్థితులను పక్కన పెట్టి ఇవాళ కర్మకాండ లాంటి, ఆస్ట్రాలజీ లాంటి కోర్సులని ఈ దేశంలో విద్యారంగంలో తీసుకురావటం అంటే విద్యారంగాన్ని ఇక్కడే విద్యార్థులు మొత్తం కూడా మతోన్మాదం వైపు మళ్లించడానికే ఇవాళ మోడీ తీసుకొచ్చే వ్యవహారం ఉందని చెప్పేసి గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఉంది. కార్మికుల న్యాయమైన డిమాండ్లను పరిష్కరించాలని కోరుతూ ఈ నెల 12న దేశవ్యాప్తంగా జరగనున్న సమ్మెను జయప్రదం చేయాలని ఏఐటీయూసీ నాయకులు ఎం సాంబశివరావు కోరారు. కార్మికుల హక్కులను కాలరాస్తూ కేంద్ర ప్రభుత్వం 4 లేబర్ కోడ్లను తీసుకువచ్చిందని చెప్పారు. ఈ చట్టాన్ని ఎలాగైనా అమలు చేయాలని కేంద్రం చూస్తోందని, దీనికి వ్యతిరేకంగా దేశవ్యాప్త సమ్మెలో భాగంగా ఈ నెల 12న కెనాల్ రోడ్డు నుంచి లెనిన్ సెంటర్ వరకు ర్యాలీ నిర్వహిస్తున్నట్లు చెప్పారు. దేశవ్యాప్త కార్మిక సమ్మెను జయప్రదం చేయాలని, ముఠా కార్మికుల సమస్యలను పరిష్కరించాలని కోరుతూ ద బీసెంట్ రోడ్ క్లాత్ ముఠా యూనియన్ ఏఐటీయూసీ అనుబంధం ఆధ్వర్యంలో నేడు ర్యాలీ నిర్వహించారు. ర్యాలీలో ఏఐటీయూసీ నాయకులు ఎం సాంబశివరావు, ముఠా వర్కర్స్ యూనియన్ అధ్యక్షులు సిహెచ్ శ్రీరామచంద్రమూర్తి, కార్యదర్శి ఎన్ శ్రీనివాసరెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కార్మికుల హక్కులను కాలరాస్తూ కేంద్ర ప్రభుత్వం 4 లేబర్ కోడ్లను తీసుకొచ్చిందని చెప్పారు. ఈ చట్టాన్ని ఎలాగైనా అమలు చేయాలని కేంద్రం చూస్తోందని, దీనికి వ్యతిరేకంగా దేశవ్యాప్త సమ్మెలో భాగంగా ఈ నెల 12న కెనాల్ రోడ్డు నుంచి లెనిన్ సెంటర్ వరకు ర్యాలీ నిర్వహిస్తున్నట్లు చెప్పారు. ఈ ర్యాలీలో ప్రతి కార్మికుడు పాల్గొని జయప్రదం చేయాలని కోరారు. బీసెంట్ రోడ్లో క్లాత్ ముఠా వర్కర్లు ఎదుర్కొంటున్న సమస్యలపై రాష్ట్ర ప్రభుత్వం స్పందించి పరిష్కరించాలని కోరారు. ముఠా రిక్షాలు, ఆటోలు దుకాణాల వద్దకు వెళ్లే అవకాశం లేకపోవడంతో అదనపు శ్రమగా చాలా దూరం సరుకును మోయాల్సి వస్తోందన్నారు. ప్రభుత్వ భూమిని కబ్జా చేయాలని చూస్తున్న పెద్దలకు వ్యతిరేకంగా తాను హైకోర్టును ఆశ్రయించాననే అక్కసుతో తనపైన, తన వద్ద పనిచేసే కూలీలపైన నంద్యాల జిల్లా కోమిడిగుండ్ల సీఐ రమేష్ బాబు అక్రమ కేసులు నమోదు చేసి వేధిస్తున్నారని జైభీంరావు భారత పార్టీ నంద్యాల జిల్లా అధ్యక్షుడు చిన్నచెన్నప్ప ఆవేదన వ్యక్తం చేశారు. కులం పేరుతో దూషించడమే కాక తీవ్ర దుర్భాషలాడి శారీరకంగా, మానసికంగా తనను, తన వారిని హింసించారని ఆయన ఆరోపించారు. తమపైన ఉన్న అక్రమ కేసులు తొలగించి తమకు రక్షణ కల్పించాలని ఆయన కోరారు.
జై భీమ్రావ్ భారత పార్టీ నంద్యాల జిల్లా అధ్యక్షుడు చిన్న చెన్నప్ప గాంధీనగర్లోని విలేకరుల సమావేశం నిర్వహించారు. సమావేశంలో ఆయన మాట్లాడుతూ నంద్యాల జిల్లా కమిటీ మండల సిఐ రమేష్ బాబు తమపై కక్షగట్టి వేధిస్తున్నారని ఆరోపించారు. కొమిలిగుండ్ల మండలంలో ఉన్న ప్రభుత్వ భూమిని కబ్జా చేసేందుకు స్థానిక రాజకీయ నాయకులు అధికార దుర్వినియోగం చేసేందుకు ప్రయత్నించడంలో తాను వ్యతిరేకించానన్నారు. దీనిపై హైకోర్టును ఆశ్రయించి స్టేటస్ కో తేవటంతో పెద్దలు తమ పలుకుబడితో తనను అరెస్టు చేసి అక్రమ కేసులు బనాయించారని తెలిపారు. తన వద్ద పనిచేసే బందెల ప్రభాకర్, కస్తూరి సల్మాన్లను కూడా వేధిస్తూ తనకు వ్యతిరేకంగా కేసులు పెట్టమని బలవంతం చేశారని తెలిపారు. బాధితులు బందెల ప్రభాకర్, కస్తూరి సల్మాన్ మాట్లాడుతూ తమ యజమాని అయిన చిన్న చెన్నప్పకు వ్యతిరేకంగా తప్పుడు కేసులు పెట్టమని కొమిడిగుండ్ల సిఐ రమేష్ బాబు తమను స్టేషన్కు తీసుకువెళ్లి వేధించారని, లాఠీలతో కొట్టారని, బెదిరింపులకు పాల్పడ్డారని తెలిపారు. దళితులమైన తమను కులం పేరుతో దూషిస్తూ దుర్భాషలాడారని వివరించారు. తమపై అక్రమంగా నమోదు చేసిన కేసులను తొలగించాలని, తమకు ప్రాణరక్షణ కల్పించాలని వారు విజ్ఞప్తి చేశారు. సిఐ రమేష్ బాబు ప్రమేయం లేకుండా ఈ కేసులను నిష్పక్షపాతంగా దర్యాప్తు చేయించాలని కోరారు. విలేకరుల సమావేశంలో పలువురు పార్టీ ప్రతినిధులు పాల్గొన్నారు. అయితే ఆ తర్వాత సార్ ఇక్కడ ఏమైందంటే సిఐ రమేష్ బాబు సార్ గారు మేము ఎస్పీ గారు కంప్లైంట్ చేశాము, డీజీపీ ఏపీ డీజీపీ ద్వారా కూడా కంప్లైంట్ చేశాము, కలెక్టర్ ఆఫీస్ స్పందనలో కూడా కంప్లైంట్ చేశాము. ఈ విషయంగా మాకు ఎటువంటి న్యాయం జరగపోగా మేము ఈరోజు మళ్ళీ ఏపీ డీజీపీ గౌరవనీయ డీజీపీ దగ్గరికి వచ్చి మళ్ళీ సిఐ రమేష్ బాబు సార్ గారి పైన సస్పెండ్ చేయాలని మేము ఈరోజు అర్జీ ఇవ్వడం జరిగింది. ఈ విషయంగా సిఐ రమేష్ బాబుని సస్పెండ్ చేయాలని మేము ఆ తర్వాత 4 రోజులు అవుతుంది సార్. సిఐ రమేష్ బాబు భయపడి మా ఊరికే పోలేకపోతున్నాం. మేము 4 రోజుల నుండి ఇక్కడే ఉంటున్నాం. మేము ఈ విషయంగా మాకు ప్రతి ఒక్క విషయంలో మాకు సిఐ డీజీపీ గారు కానీ, లోకేష్ సార్ గారు కానీ, చంద్రబాబు నాయుడు సార్ గారు కానీ, అనితమ్మ మేడం గారు, హోమ్ మినిస్టర్ అనితమ్మ గారు కూడా మాకు న్యాయం చేయాలని ఈ కేసు సిఐ రమేష్ బాబు గారు చిన్నప్పను నా దగ్గర పనిచేసే వాళ్ళని కొట్టినాడో కొట్టలేదో ఎంక్వైరీ చేసి ఆయన సస్పెండ్ చేయమని కోరుతున్నాం సార్. ఇలా చిన్న దగ్గర పనిచేసి మేము వ్యక్తి దగ్గర పనిచేసి చెప్పి నన్ను స్టేషన్ బిల్ నంపి 4 రోజుల పాటు నన్ను తిప్పుకొని నేను అతని మీద కేసు పెట్టాలని చెప్పి మమ్మల్ని చాలా ఇబ్బంది పెడుతున్నాను సార్ మమ్మల్ని సార్. అలాగే నేను వాళ్ళ ఇంటికాడ పోకుండా చేయాలని చెప్పి వాళ్ళకు ఏంది కానీ అందియకుండా చేయాలని నా మీద నీ మీద కానీ నేను అదే కేసు పెడితే నా కొడుకు తట్టుకోలేరు, నువ్వు ఆ చిన్న మీద కేసు పెట్టాలేవా నువ్వు అని చెప్పి నన్ను 4-5 రోజులు నన్ను తిప్పినాడు సార్. నన్నైతే చాలా ఇబ్బంది పెట్టినాడు సార్. నేనైతే నువ్వు కేసు పెట్టుకున్నారు వరకు నేను అద్దలాపురం పంపించి వాళ్ళ కానిస్టేబుల్ పంపించి నా కొడుకు నిన్న తోటకాని చేత కొడతానని చెప్పి నన్ను చాలా భయపెట్టాడు సార్. నన్ను కలుషితమైన విష రాజకీయాలను తరిమివేసి నూతన ప్రత్యామ్నాయ రాజకీయ నిర్మాణానికి అందరూ ముందుకు రావాలని రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్ పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులు మేడా శ్రీనివాస్ పిలుపునిచ్చారు. కుల, మత, ప్రాంత వివాదాలకు తావిలేని విధంగా స్థానికులతో శాంతి కమిటీలను ఏర్పరిచి నిరంతర పర్యవేక్షణ జరిపిస్తామని, శాంతి భద్రతలు కాపాడటంలో అవిశ్రాంతంగా శ్రమిస్తామని తెలిపారు. బలహీనతలకు తావులేని విధంగా మన భవిష్యత్తు కోసం, మన బిడ్డల అభ్యున్నతి కోసం నిజాయితీగా నూతన నాయకత్వాన్ని ప్రోత్సహించే దిశగా ప్రజలు మార్పు చెందాలని అన్నారు. రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్ పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులు మేడా శ్రీనివాస్ గాంధీనగర్లోని ప్రెస్ క్లబ్లో విలేకరుల సమావేశం నిర్వహించారు. సమావేశంలో ఆయన తమ పార్టీ ప్రధాన లక్ష్యాలను వివరించారు. ప్రైవేటు, కార్పొరేట్ విద్యా వైద్యాన్ని పూర్తిగా రద్దు చేస్తామని, అధునాతన విధానాలతో ఉచిత విద్యా వైద్యాన్ని అమలు చేస్తామన్నారు. బిడ్డల భవిష్యత్తుకు ఆదర్శంగా నిలుస్తామని, ఆరోగ్య ఆంధ్రప్రదేశ్ను సాధిద్దామన్నారు. రైతు జీవితానికి వెన్నుదన్నుగా నిలవడానికి 100 రూపాయలకే ఎరువుల బస్తా సరఫరా చేస్తామని, రైతు సమస్యలకు అండగా నిలుస్తామన్నారు. 200 రూపాయలకే వంట గ్యాస్ సిలిండర్ సరఫరాను అమలు చేస్తామని, ప్రతి జిల్లాలోనూ మానవ హక్కుల సంఘాలను ప్రభుత్వ పరంగా నియమించి ప్రజల హక్కులకు బాధ్యతగా నిలుస్తామన్నారు. 2014 విభజన చట్టం అమలును సాధించి తీరుతామని, రాష్ట్ర ప్రగతికి, ఆత్మగౌరవానికి పునాదులుగా నిలుస్తామని చెప్పారు. మెరుగైన, శుభ్రమైన త్రాగునీరును ఉచితంగా సరఫరా చేస్తామని, ప్రకృతిని, సహజ వనరులను కాపాడుతూ ప్రజలందరినీ పూర్తి ఆరోగ్యవంతులుగా తీర్చిదిద్దుతామని తెలిపారు. ఇప్పటికే తరలిపోయిన కార్పొరేట్, ప్రైవేట్ సంస్థల స్థానంలో అందుకు ధీటైన సంస్థలను ఆంధ్రప్రదేశ్కు సాధించి ఉద్యోగ, ఉపాధి అవకాశాలను మెరుగుపరుస్తామన్నారు.
వాల్తేరు డివిజన్తో కూడిన విశాఖ రైల్వే జోన్ను కాకినాడ పెట్రోకెమికల్ కాంప్లెక్స్ ఆంధ్రప్రదేశ్లోనే నెలకొల్పే విధంగా కేంద్ర ప్రభుత్వాన్ని ఒప్పించి సాధించి తీరుతామన్నారు. మహిళలకు, వృద్ధులకు, పసిబిడ్డల రక్షణకు ప్రత్యేక చట్టం ద్వారా శాశ్వత భద్రత కల్పిస్తామన్నారు. అన్ని జిల్లాల అభివృద్ధిని ప్రజలకు చేరువ చేస్తామని, అద్భుతమైన శాశ్వత రాజధాని నిర్మాణాన్ని సాధించి రాష్ట్ర ప్రగతికి ఆదర్శంగా నిలుస్తామన్నారు. ప్రజలు ఎక్కడైతే ఇబ్బందులకు గురవుతున్నారో ఆ ఇబ్బందులకి రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్ పార్టీ భరోసాగా నిలబడుతుంది. అలాగే కొత్త రాజకీయ నిర్మాణాన్ని ప్రజలకు చేరువ చేస్తుంది. ఈ సమాజంలో ప్రతి ఆంధ్రుడు కూడా భద్రతతోని భరోసాగాని ఉండాలి అనే ఒక సంకల్పంతో ఈ ఉద్యమ కార్యాచరణని ముందుకు నడిపిస్తున్నాం. అలాగే ఇక్కడ ఆంధ్రులు ఎవరు కూడా పేదవాళ్ళు కాదు. ఈ అప్పులతో మమ్మల్ని బ్రతికించాల్సిన అవసరం లేదు. ఓటులో చైతన్యవంతమైనటువంటి స్ఫూర్తిని తీసుకురావడమే ప్రధాన లక్ష్యంగా ఓటునివ్వండి, సంపదనిస్తాం అనే ఒక నినాదంతో ఈరోజు రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్ పార్టీ సేవ్ ఆంధ్రప్రదేశ్, జై ఆంధ్రప్రదేశ్ అనే నినాదంతో ప్రతి వాడవాడ కూడా రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్ పార్టీ ముందుకు నడవడానికి సిద్ధంగా ఉంది. అందులో భాగంగా కమిటీలుకి శ్రీకారం చుట్టింది. విజయవాడ 1 టౌన్ జామియా మస్జిద్లో మర్కజే అహ్లే సున్నత్ బర్కాతే రాజా ఆంధ్రప్రదేశ్ వారి ఆధ్వర్యంలో కమిటీ పెద్దలు, సభ్యులతో నేడు సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల నుంచి మత గురువులు పాల్గొన్నారు. రాబోయే రంజాన్ మాసంలో చేయాల్సిన కార్యక్రమాలపై చర్చించారు. అనంతరం విజయవాడ నగర కమిటీని ఏర్పాటు చేశారు. మొహమ్మద్ యానుస్, మొహమ్మద్ ఖురేషి, మొహమ్మద్ షబ్బీర్, నౌషాద్ ఖాన్, షేక్ సుభానీ, వాజిద్ ఖాన్, మొహమ్మద్ రజావుల్లాతో నగర కమిటీని ఏర్పాటు చేశారు. అనంతరం నిర్వహించిన మీడియా సమావేశంలో మర్కజే అహ్లే సున్నత్ ఆంధ్రప్రదేశ్ కన్వీనర్ సయ్యద్ సలీముద్దీన్, ప్రభుత్వ కాచి షేక్ గౌస్ మొహద్దీన్ హబీబీ మాట్లాడుతూ రంజాన్ నెలలో ఎటువంటి కార్యక్రమాలు అందరం కలిసి చేయాలనేది చర్చించామన్నారు. నగర కమిటీ కూడా ఏర్పాటు చేయడం జరిగిందని, వీరితో కలిసి సామాజిక సంఘ సేవా కార్యక్రమాలు చేస్తామని, పేద ప్రజలకు సహాయం చేస్తామని చెప్పారు. और जिसके ज़रिए से अल्लाह पाक दोनों जहां की कामयाबी और कामरानी अता फ़रमाए और सबको अमन अमान वाली ज़िंदगी नसीब फ़रमाए। और ये कमेटी इंशाअल्लाह ज़वजल आज सिटी लेवल को है, यही कमेटी इंशाअल्लाह ताला विजयवाड़ा डिस्ट्रिक्ट यानी कृष्णा डिस्ट्रिक्ट के मुतालिक इसमें मेंबरान दाखिल होंगे। और इसी तरह बढ़ते चढ़ते जितने अज़ला हैं आंध्र प्रदेश में उस कदर ये वसी और अरीज़ होता चला जाएगा इंशाअल्लाह। अल्लाह पाक इस मरकज़ अहले सुन्नत बरकात रज़ा को दिन दुनी रात चौगुनी तरक्की अता फ़रमाए। इतने भी मेंबरान सबके दिल में खुलूस लिल्लाहियत अता फ़रमाए। अस्सलामु अलैकुम वरहमतुल्लाहि तआला वबरकातुहू। ఆంధ్ర మొత్తం కలిపి ఒక కమిటీ ఫామ్ చేశాము. దాని తర్వాత ఆంధ్ర కమిటీలో మన గౌస్ముద్దీన్ గారు ఉన్నారు, రఫీక్ ఆలం గారు ఉన్నారు, సమీఉజ్జమా గారు ఉన్నారు, ఇంకా ఇతరులు దాంట్లో ఉన్నారు. మన అల్తాఫ్ బాబా గారు కూడా దాంట్లో ఉన్నారు. వీళ్ళందరూ తీసుకొని మన ఆంధ్ర కమిటీ ఫామ్ చేశాము. ఇప్పుడు సిటీ కమిటీ ఫామ్ అయిందండి. దీని తర్వాత ఒక్కొక్క ప్రదేశంలో ఈ కమిటీ మొత్తం ఫామ్ చేస్తాము. దీంట్లో సోషల్, వెల్ఫేర్ అండ్ రిలీజియస్ ప్రోగ్రామ్స్ ఇంట్లో జరుగుతాయండి. మన అందరం కలిసి ఇన్షాల్లా అందరూ కలిసి మంచి మంచి ప్రోగ్రామ్ చేస్తాం. మీరు కూడా ముందుకు రండి, ఇన్షాల్లా మంచి ప్రోగ్రామ్ చేస్తామని మీ అందరికి విని చేస్తాం. ఈ వార్త ఇంతటితో సమాప్తం. నమస్కారం.